పోసై టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు మరి 27వ రోజు. ఈరోజు కార్యక్రమాల్లో ఏ రకమైన విశేషాలు ఉన్నాయి, ఈరోజు మనం నిషిద్ధంగా ఏం చేస్తాం, దానం చేస్తే ఏం చేస్తాం, తదితర వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఈరోజు ఈ 27వ రోజు విశేషంలో మనము ఉల్లి, ఉసిరి, వంకాయ నిషేధించవలసి ఉంటుంది. ఇక ఈరోజు మనం కనుక దానం చేసినట్టయితే కనుక ఉసిరి కానీ, వెండి కానీ, బంగారం కానీ, ఏవైనా దీపాలు కానీ దానం చేసినట్టయితే కనుక అమితమైన పుణ్యం వస్తుంది అని చెప్పేది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం ఏదైనా సరే ఒక చిన్న వెండి దీపాన్ని ఎవరైనా పేద బ్రాహ్మణులకి కానీ సరే, మనకి తెలిసిన వారికి ఎవరికైనా సరే ఈరోజు మనం దానంగా చేసినట్టయితే అది అమితమైన పుణ్యం ఇస్తుంది అని చెప్పి కూడా మనకి కార్తీక మాసం తెలియజేస్తుంది పురాణం. ఇక ఈరోజు మనం పూజ చేయవలసింది సాక్షాత్తు ఆ కార్తీక దామోదరుని కనుక ఆయన్ని ఈరోజు ఏ రకంగా కొలవాలి అంటే కనుక భూతులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ. దీనివల్ల మనకి మహాయోగం పడుతుందిట, రాజభోగాలు లభిస్తాయిట, తర్వాత అంశంలో మోక్ష సిద్ధి కూడా లభిస్తుందిట. కనుక ఈ రకంగా మరి శక్తి కొద్దీ మనం దానం చేయటం అనేది, తర్వాత ఈ నారాయణుడి యొక్క నామజపంలో పునీతమయ్యేది ఈ రకంగా చేసినట్టయితే మనకి అది అమితమైన పుణ్యాన్ని ఇస్తుంది అంటలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఈ రోజుకి వచ్చేప్పటికీ మనం ఇంతకుముందు ఏదైతే 26వ రోజు అటు విష్ణుమూర్తి ఇద్దరిని కూడా అంటే ఒక పేద బ్రాహ్మణుడు నిర్మల భక్తుడు అయిన విష్ణుదాసుని అనుగ్రహించాడు. అలాగే మరి యజ్ఞ యాగాది క్రతువులతో పాటు ఇన్ని చేసిన ఫలితం రావట్లేదే అని చెప్పి తన యొక్క ఆత్మార్పణ చేసుకుందామని ప్రయత్నించిన చోళుడిని కూడా విష్ణువు సాక్షాత్కరించడం అనేది మనం తెలుసుకుని ఉన్నాం. అంటే భగవంతుడిని ఎప్పుడైనా సరే ఒకటి పూజించాలి అంటే ఒక నిర్మలమైన భక్తి, అంటే మనసులో ఎటువంటి కామము ఉండకూడదు. నిష్కామ్యముగా ఎవరైతే మరి ఈ విష్ణువుని ఆరాధిస్తారో లేదా దేవుణ్ణి ఆరాధిస్తారో అలాంటి వాళ్ళ పట్ల సులభంగా ప్రసన్నుడవుతాడు అని చెప్పేది మనకి అన్ని రకాల ధార్మిక శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అలాగే మన సద్గురువులు కూడా మనకి ఎప్పుడు కూడా బోధించేది అదే ఉంటుంది. ప్రేమ, దయ, తర్వాత నిర్మలత్వం, ఇవే అత్యుత్తమ భక్తి సోపానాలు అని చెప్పి. అలాంటి భక్తి సోపానాలతో మరి విష్ణుధామానికి చేరుకున్నవాడు మన విష్ణుదాసుడే. ఇక తర్వాత వచ్చేప్పటికీ ఇక్కడ చోళుడు ఏంటంటే సామాన్యుల అంటే ఆయన ఏం చేసినా కూడా రవంత స్వార్థం దాని వెనక ఉండొచ్చు, లేదా ఆడంబరం ఉండొచ్చు. కనుక ఆ యజ్ఞ యాగాది క్రియలు నిర్వహించినా కూడా అంత మణిమకుటాలతో పూజించినప్పటికీ కూడా విష్ణువు ముందుగా ఎందుకు మరి ఆ రకమైన విష్ణుదాసుడి యొక్క భక్తికి పలికించాడు అంటే కనుక అక్కడ ఆ విష్ణు భక్తి దాసుడి యొక్క భక్తిలో కేవలం అమాయకత్వం ఉంటుంది. మన అంత ఈ భక్త కన్నప్ప కథ కూడా మనకి తెలిసిందే కదా. ఆ కన్నప్ప యొక్క అమాయకత్వానికి మరి ముగ్ధుడయ్యే తొందరగా శివుడు సాక్షాత్కరించడం అనేది మనకి తెలుసు. సో భక్తి అనేది మనకి ఒక్కోసారి ఈ రకంగా కూడా ఆ కొలమానము అనేది ఉంటుంది, దానికి భగవంతుడి బహుమానం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మరి వీళ్ళిద్దరినీ కూడా జయ విజయులై కూడా ఈ వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉన్నారట. అందుకని వీళ్ళిద్దరి యొక్క పూర్వ జన్మ వృత్తాంతం ఏంటి, వారు ఎందుకు ఎంత ఈ రకమైన భోగం వాళ్ళిద్దరికీ కూడా అంటే అటు చోళుడికి ఇటు విష్ణుదాసుడికి ఇద్దరికీ కూడా లభించింది అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ జయ విజయులు ఎవరు, వారికి ఎలా ఇంత పూర్వజన్మ విశేషం ఏంటనేది మనకి ఈ కథలో తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. తృణబిందుడు కూతురు దేవహూతి, ఆమె కద్దమ ప్రజాపతి యొక్క
దుష్కలనం జరగటం వల్ల ఇద్దరు కుమారులు కలుగుతారట. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా నిరంతర విష్ణు భక్తి పరాయణులేట. ఇక ప్రతిరోజు కూడా వాళ్ళు విష్ణు యొక్క అష్టాక్షరి నామ మంత్రాన్ని ఇప్పుడు కూడా జపించేవాళ్ళట. ఈ రకంగా వాళ్ళిద్దరూ విష్ణు యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. తరువాత మరి వేద విధులయ్యారు. ఈ యజ్ఞాలు చేయటంలో కూడా అమిత ప్రజ్ఞ కలిగిన వాళ్ళు అయ్యారట. ఇక అంటే ప్రతి ఎక్కడైనా సరే ఈ యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించాల్సి వస్తే వీళ్ళు దగ్గరుండి ఆ క్రతువులు నిర్వహించటం, ఆ రకంగా మరి వీరు వారిచ్చే యొక్క దక్షిణలతో కడుపు నింపుకోవటం అనేది జరుగుతూ వస్తుంది. అలాంటి ఒకానొక సందర్భంలో ఈ మరుమత్తు అనే ఒక రాజు వీళ్ళిద్దరి యొక్క యజ్ఞం దిగ్విజయంగా పూర్తి చేశాక అగత్యం వారికి అంతులేని దక్షిణగా వస్తువులు సమర్పిస్తే ఆ దక్షిణ పంచుకోటల్లో ఈ ఇరువురి మధ్య కూడా తగులాట వస్తుంది ఆ రోజు. ఎందుకంటే ఈ ఇద్దరికి చెరిసగంగా తీసుకుందాము అని చెప్పి జయుడు అంటాడు. దానికి విరుద్ధంగా నాకు ఎక్కువ వాటా కావాలి, ఆ యొక్క యజ్ఞంలో కష్టపడిన వాడిని నేను ఎక్కువ కనుక నాకే ఎక్కువ కావాలని చెప్పి ఈయన కూడా కోరటం అనేది జరుగుతుంది. ఇలా ఇద్దరు కూడా వాద ప్రదోపాలతో అమిత క్రోధంతో రగిలిపోయి చివరికి ఒకరికొకరు శాపాలు ఇచ్చుకునేదాకా వస్తుంది. అప్పుడు జయుడు అలిగి నువ్వు మొసలిగా అయిపో అని శాపం పెడతాడు. అంతటితో జయుడు ఊరుకోకుండా మరింత అహంకారంతో నువ్వు కూడా మరి ఏనుగైపో అని చెప్పి అంటాడు. ఇలా ఇద్దరు కూడా ఒకరికొకరు శాపాలు ఇచ్చుకోవటం ఇదంతా కూడా అయ్యో మేమిద్దరం విష్ణు వాచంలో అనుక్షణం ఉండేవాళ్ళం, ఈరోజు ఈ రకంగా క్షణిక ఆవేశంలో మేమిద్దరం కూడా ఒకళ్ళొకళ్ళు ఇదేదైతే ఉంటుందో తను అనేది ఏదైతే ఉంటుందో మరి ఆలోచన అనేది ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన వాటన్నిటినీ కూడా మేము మర్చిపోయి ఈ క్షణికావేశంలో ఒకరికొకళ్ళు శాపాలు ఇచ్చుకున్నామే, మేము ఎంత మందభాగ్యులమయ్యాం ఆ క్షణాన్న అని చెప్పి వారు ఇద్దరు కూడా విష్ణు చెరువుగా వెళ్ళి ఈ రకంగా శాప విముక్తికి శ్రీహరిని మళ్ళీ వేడుకుంటారు ఏం చేయాలి అని చెప్పి. అందుకు విష్ణుమూర్తి జై విజయులారా, నా భక్తుల యొక్క మాట ఏదైనా కూడా అది పొల్లిపోకుండా అవ్వాలి అనేదే నేను ఎప్పుడు అనుకునేది, కనుక దాన్ని అలా చేయటం అనేది కూడా నా విధి. ఇవాళ మీరు ఎందుకోసం శాపాలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ శాపాలు ఎన్నైనా సరే ఎన్ని రోజులైనా సరే కొన్ని రోజులైనా సరే అనుభవించి తీరాల్సిందే, ఎందుకంటే బ్రాహ్మణుల మాట వట్టిపోకూడదు అని చెప్పి ఈయన మరింత అనునయంగా వాళ్ళకి చెప్తాడు. కనుక మీ యొక్క శాపాలని అసఖ్యాలుగా మార్చే శక్తి నాకు లేదు. పూర్వము ప్రహ్లాదుడు కోరిన దానికోసం నేను స్తంభం నుంచి ఆవిర్భవించాను, అంబరీషుని యొక్క వాక్యం కోసం నేను రకరకాల అవతారాలని దాల్చవలసి వచ్చింది. అందువల్ల మీరు కూడా సత్యం తప్పని వారై మీ శాపాల్ని అనుభవించి అంచెల్లో వైకుంఠాన్ని పొందండి అని చెప్పి ఆదేశించడంతో తదా శివసాన్ని శిరసా వహించి ఆ జయవిజయులందరూ కూడా గండకీ నది ప్రాంతంలో మకర మాతాంగాలుగా జన్మించి పూర్వజనం స్థుతి కలిగిన వారి నిరంతరం కూడా విష్ణు చింతనలోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలని కోరికతో ఏనుగైన జయుడికి గండకీ నదికి వచ్చాడు. నీటిలో దిగిందే తడువుగా అందులో మొసలుగానే ఉంటున్న విజయుడు దాని పాదాన్ని బలంగా నోట కరుస్తాడు. విడిపించుకోవడానికి ఏనుగు చేసిన ప్రయత్నాలేవి కూడా సఫలీకృతం కాదు. ఇక జయుడు చాలా ఆవేదనతో భక్తియుతంగా ఆ విష్ణుని ప్రార్థిస్తాడు, రక్షించు రక్షించు అని చెప్పి. అప్పుడు మన కమలనాభుడు ప్రత్యక్షమై వాళ్ళిద్దరినీ కూడా అనుగ్రహిస్తాడు.
ఆ రకంగా ఆ రోజుతో వారికి శాపమోచనం జరుగుతుంది. దీన్నే మనము గజేంద్ర మోక్షం కథగా చాలాసార్లు అందరం కూడా విని ఉంటాం. ఆ రకంగా అక్కడది వైకుంఠ ప్రాప్తి కలిగించాడు కాబట్టి అప్పటి నుంచి కూడా ఆ స్థలం అనేది హరిక్షేత్రంగా మహిమ పొందుతూ ఉంది. ఇక ఏదైతే విష్ణు ప్రయుక్తంగా అంటే ఆ మొసలి నుంచి భార్యను రక్షించడానికి ఏదైతే చక్రాయుధాన్ని ప్రయోగించాడో దాని ఒరిపిడి వల్ల అక్కడ ఆ గండకీ నదిలో వచ్చిన శిలలే మరి చీనాలతో కూడుకుని వివిధ శాలిగ్రామాలుగా మనకి రావటం అనేది కూడా తెలుసు. ఓ ధర్మదత్త, నీచే అడుగబడిన ఈ విష్ణు ద్వారపాలకులు ఇద్దరు జైవిజయులు వారిద్దరే. అందువల్ల నువ్వు కూడా దంభమాశ్చర్యాలని దిగనాడి సుదర్శనాయుధుడివై మరి సుదర్శనాయుధుడి యొక్క చరణాలని ఆచరించు. తుల మకర మేష సంక్రమణాల్లో ప్రాతస్నానాలను ఆచరించు. తులసి వన సంరక్షణనందు నిష్ట గలవాడివై ప్రవర్తించు. గోబ్రాహ్మణులను తర్వాత మరి ఇతరులని కష్టాలు లేకుండా వారి ఎడల క్రూర స్వభావం లేకుండా అలాంటి వాటన్నిటిని కూడా విసర్జించు అని చెప్తాడు. ఇక ఈ కార్తీక విష్ణువ్రతం కంటే కూడా దానము, తపము, ఈ యజ్ఞము ఇవేవి కూడా గొప్పవి కాదంటే ఈ కార్తీక మాసంలో మనం నిర్వహించే వ్రతం అనేది కూడా ఇంత ఏవైనా సరే మనం చేసే ఇతరత్ర ఇలాంటివి ఏవి కూడా దాని ముందు సరితూగవని చెప్పి సాక్షాత్తు శ్రీమన్నారాయుడు తెలియజేయటం అవుతుంది కూడా. అందుకే నీ పుణ్యంలో సగభాగం అందుకోవటం వల్ల ఈమె కలహ కూడా ఇలాంటి క్రియలన్నీ నువ్వు ఆచరించవు కనుక నువ్వు మరి కలహ కూడా పుణ్యద్రష్టులయ్యారు అని చెప్పి ధన్యులయ్యారని చెప్పి వీరు వైకుంఠవాసులు తెలియజేయటం అనేది జరుగుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ నారదుడు చెప్తున్నాడు, ఓ పృథురాజా, అతి పురాణితమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఎవరైతే వింటారో, ఏ మానవులైతే ఇతరులకు వినిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారని చెప్పి విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలుగుతారని చెప్పి అటువంటి జ్ఞానాన్ని పొందుతారని చెప్పి కూడా తెలియజేయటం అనేది అవుతుంది. నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, ఏ దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ హరిక్షేత్రం కానీ మరి గండకీ నదుల్లో కానీ మరి గతంలో కృష్ణ, సరస్వతి ఇత్యాది నదుల గురించి కూడా విన్నాను. మరి ఆ మహానదులన్నీ కూడా ఆ మహిమలన్నీ కూడా అవి ఆ నదులకే చెందినవా లేక ఇతరత్ర వాటికి ఏమైనా వనగూడాయా అని చెప్పి ఆశ్చర్యంగా అడిగితే అప్పుడు మళ్ళీ నారదుడు చెప్పసాగాడు, శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్ విష్ణు స్వరూపం, సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం అనేది ఎవరి వల్ల వివరించడం అనేది కుదరదు. అంత బ్రహ్మకి కూడా వాటిని వివరించడం అనేది అసాధ్యమే అవుతుంది. ఇక కృష్ణా నదులు, సరస్వతి కృష్ణా నదుల సంగమం ఏంటి, కృష్ణా సరస్వతి నదుల ప్రాదుర్భావం ఏ రకంగా జరిగింది అనేది మనం తెలుసుకుందాం. ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై హవనం చేసేందుకు సమాయత్తమవుతాడు. హరిహరాదులతో సహ సర్వదేవతలు మునులతో కలిసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీయ ఇవ్వడానికి నిర్ణయించి కర్త కూడా మరి కలత్రమైన సరస్వతి విష్ణుమూర్తికి కబురు పంపారు. ఈ విష్ణుమూర్తి ద్వారా కబురు అందుకుంది కానీ మరి సకాలంలో మన సరస్వతీదేవి గారు అక్కడికి చేరుకోరు. ఇక దీక్షా ముహూర్తం అతిక్రమించకూడదు అనే నియమం ఉండటం వల్ల మరి భృగు మహర్షి ఏ విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు. ఇక్కడ ముహూర్త సమయమా దాటిపోతుంది, ఇప్పుడు ఏంటి గతి అని ప్రశ్నించటంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య ఎలాగో ఉంది, ఆమె కూడా మరి వేదమాత, స్త్రీలలో అగ్రణీయురాలు కనుక గాయత్రీదేవిని దీక్షాసతిగా విధించండి అని చెప్పి సలహా ఇస్తాడు. దానికి మరి పరమశివుడు కూడా సమర్థించడంతో
ఇక భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా గాయత్రీదేవిని ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరుస్తాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరాదుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనివ్వటం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంటుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని ఈ రకంగా యజ్ఞ దీక్షలో భాగం చేసినందుకు కోపాలమై రగిలిపోతుంది. అపూజాయత్ర పూజ్యంతే పూజానాంచ అవక్రమః త్రినేత్రతి భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజించబడుతున్నారు మరియు పూజనీయులు అవుతున్నారు, లేదు ఎవరు పూజించాలో వారికి పూజలు దక్కటం లేదు, అలాంటి చోట ఎప్పుడూ కూడా కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయని చెప్పి ఆనాడే సత్యభామ శాపం ఇస్తుంది. మరి ఈరోజు కూడా మనం అందుకే మన పాలకులు కానీ మరి ఇతరతర చాలామంది నాయకులు కానీ ఎవరైనా సరే ఇవాళ మరి ఎవరిని పూజించే వాళ్ళో వాళ్ళని మనం ప్రజలు కూడా పూజలు చేయటం లేదు. ఎవరు తగని వారు అంటే రౌడీలు, గూండాలు ఇలాంటి వాళ్ళని మనం చేరదీసి వారి హక్కును చేర్చుకుని వారిని గౌరవించుకుంటూ వారి మర్యాదల కోసం పాకులాడుతూ మనం మన యొక్క జీవితాలని సాగిస్తున్నాం. అందుకే ఇవాళ రోజుల్లో కరువు కాటకాలు పెరిగిపోవటానికి కారణం ఆనాటి సరస్వతి శాపమే. ఎక్కడైతే పూజించదగిన వాళ్ళు పూజలు అందుకోవటం లేదు, ఎక్కడైతే పూజించకూడని వారు పూజ అందుకుంటున్నారో ఖచ్చితంగా అలాంటి చోట కరువు కాటకాలు ఉంటాయని చెప్పి ఆనాడే సరస్వతీదేవి మరి పేర్కొంది. అలాగే ఈ బ్రహ్మకు దక్షిణ భాగంలో నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపాన్ని పొందుగాక అని చెప్పి గాయత్రీదేవిని శపిస్తుంది. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ కూడా ఈ యజ్ఞవాటికలో ఉండి ఇదా మీరు చెప్పవలసిన ధర్మం, ఇదా మీరు చూపవలసిన న్యాయం అని చెప్పి వారిని కూడా నా సింహాసనాన్ని నాకన్నా చిన్నదాన్ని అసీనురాలని చేశారు గనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలుగా పొందండి అని శపిస్తుంది. అక్కడ ఈ సరస్వతి యొక్క కోప వచనాలను విని చివ్వున లేచిన గాయత్రి దేవతలు వాదించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయ్యాడు అదేవిధంగా నాకు కూడా భర్తే అని విస్మరిస్తున్నాడు. నీకెంత భాగం ఉందో, నీకెంత హక్కు ఉందో ఆ బ్రహ్మ మీద నాకు కూడా అదే రకమైన హక్కు ఉంది. అకారణంగా శపించావు గనక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని చెప్పి ప్రతిశాపం ఇస్తుంది. ఈ లోపల హరిహరులు వాణిని సమీపించి మేము నదులమైనట్టయితే లోకాలన్నీ కూడా అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకో అన్నారు. కానీ ఆమె వినదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవటం వల్లే ఇలాంటి కష్టాలు వచ్చాయని చెప్పి విఘ్నపడి ఆగమైంది అని చెప్పి కూడా అందరూ పలుకుల పడతి అయిన మాట అందరూ వినాల్సిందే. సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తామని, అలాగే మరి సకల దేవతాంతులు జడలుగాను రూపాలు నదులుగాను పరిణమిస్తాయి అని చెప్పి ఆ సమయంలోనే విష్ణుమూర్తి కృష్ణానది గాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను కూడా మారిపోతారు. ఆ రకంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించసాగారు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలై సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్టలు అందుకున్న శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవత స్వరూపులయ్యారు. సర్వపాపహరణమైన ఈ కృష్ణానది యొక్క అంకురార్పణ, తర్వాత మరి సరస్వతి నది యొక్క ప్రాదుర్భావ్యం, ఇటువంటి ఈ కథలంతా ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎవరైతే ఈ యొక్క ఉపాఖ్యానాన్ని విన్నారో వారి అందరూ కూడా మరి పాప వివసులవుతున్నారు. పాపం నుంచి వారు చేసే పాపాల నుండి విమోచన పొందుతున్నారు. ఇది ఈరోజు మనకి 27వ రోజులో ఉండే ముఖ్యమైన కథ.